నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు ప్రవాసులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 4 ద్వారా మొత్తం 85 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు జరిగిన 2 వేరువేరు ప్రయత్నాలను కువైట్ కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ఇద్దరు ఆసియా ప్రయాణికుల నుంచి ఆ విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ తెలిపింది. బయలుదేరే ప్రక్రియల సమయంలో ప్రయాణికులపైన అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులకు సోదాలు నిర్వహించగా దాచిపెట్టిన బంగారం బయటపడింది. మొదటి కేసులో అధికారులు బెల్ట్ బకీల్ ఆకారంలో పోతపోసి దాని యొక్క నిజ స్వరూపాన్ని కనపరాకుండా దాచిపెట్టి నల్ల రంగు పూత వేసిన 353 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండవ కేసులో కస్టమ్స్ అధికారులు 502 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనంలో నల్లగా పూత పోయబడిన 340 గ్రాముల బంగారు బెల్ట్ బకీల్తో పాటు వేరొక పదార్థంగా మభ్యపెట్టే స్పష్టమైన ప్రయత్నంలో వెండి పూత పోయబడిన ఒకదానితో ఒకటి కలిపిన ఉంగరాలతో చేసిన 162 గ్రాముల కంకణం కూడా ఉందని చెప్పేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం కేసులను సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని కస్టమ్స్ అధికారులు అనుమానితులపైన అధికారిక నివేదికలను సిద్ధం చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులను నమోదు చేశారు. కువైట్ దేశ ప్రవేశ నిష్క్రమణ మార్గాల ద్వారా విలువైన వస్తువులను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలను గుర్తించి నిరోధించడానికి కువైట్ కస్టమ్స్ చేస్తూ ఉన్న నిరంతర ప్రయత్నాలను ఈ యొక్క బంగారం పట్టివేత స్పష్టం చేస్తూ ఉన్నాయని చెప్పేసి, అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ లో మనం చూసుకుంటే కానీ ఎవరైనా సరే కానీ అక్రమంగా బంగారం కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, రకరకాల వస్తువులను అయితే స్మగ్లింగ్ చేయాలని చూస్తూ ఉంటారు. అటువంటి వారి ఆటలు కుదరవని చెప్పేసి కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.